ఓకే ఫ్రెండ్స్, పోస్టర్ చూశారు కదా మీరు. ఈ గ్రూప్ 2 రివిజన్ క్లాసెస్లో పెట్టడానికి ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, చాలామంది సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కదా, ఈ టైంని బెటర్గా యూటిలైజ్ చేసుకుని ఈవెన్ ఇప్పటి నుంచి ఫోకస్ చేసినా కానీ మనం బెటర్గా అటెంప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఎవరైతే వేరే రీజన్స్ వల్ల ప్రిపేర్ అవ్వలేకపోయారో వాళ్ళతో పాటుగా కూడా ఇప్పుడు నుంచి 0 నుంచి స్టార్ట్ చేసినా కానీ వాళ్ళకు కూడా అర్థమయ్యి మంచిగా రాయగలిగినట్టుగా వీటిని ఫ్రేమ్ చేసాము. సో ఈ టైం పీరియడ్లో మనం ఏం చేస్తాము అంటే, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి అంటే, ఈ పాలిటీ మాడ్యూల్స్ అనేవి నియర్లీ 20 రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హై ఈల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రొడ్యూస్ చేస్తాము. అంటే ఎక్కువ టైం వేస్ట్ లేకుండా ఉన్న టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేటట్టు. సో పాలిటీకి 20 మాడ్యూల్స్ వరకు చెప్తాము. అలాగే యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడిగిన పీవైక్యూస్ డిస్కషను, అలాగే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ కూడా డీల్ చేస్తాం అనమాట. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇలాగే సేమ్ ఎకనామీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ కూడా అనమాట. సో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఉన్న షార్ట్ టైంలో ఎఫిషియెంట్గా రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై ఈల్డింగ్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తూ, ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఏ ఏరియాస్ అడిగారు వాటిని మనం అర్థం చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటిని ఫోకస్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఈరోజు మనం పాలిటీ ఫస్ట్ మాడ్యూల్ చూద్దాము. రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చిన సిలబస్లో గ్రూప్ 2 సిలబస్లో హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్స్టిట్యూషన్ అంటే అసలు ఏంటి అనేది మనకు చిన్న ఐడియా ఎవరైనా అడిగినా మనం చెప్పేటట్టు ఏముండాలి అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి, ఒక దేశము ఏ రూల్స్ బేస్ చేసుకుని గవర్న్ చేస్తుంది అనేది అనమాట. అక్కడ చూడండి, సెట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ఆఫ్ ల్యాండ్ అని కూడా అంటాం అనమాట. ఒక సెట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ని మనం కాన్స్టిట్యూషన్గా పిలుస్తూ ఉంటాం. అలాగే లివింగ్ డాక్యుమెంట్. ఎందుకు లివింగ్ డాక్యుమెంట్ అంటామంటే, ఇది అకార్డింగ్ టు నీడ్స్ ఆఫ్ ది పీపుల్, ప్రజల అవసరాలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు మారుతూ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి అందుకే లివింగ్ డాక్యుమెంట్ అని కూడా అంటాం అనమాట. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ అసలు ఫస్ట్ ఎక్కడ ఆరిజిన్ అయింది, ఇది ఒక బేసిక్ టాపిక్. కొన్ని చోట్ల అడుగుతారు కూడా. మ్యాగ్నా కార్తా అనే దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతుంది అనమాట. అంటే ప్రజలకు కొన్ని హక్కులు ఉండాలి, పీపుల్కి కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేయాలి అనేది మ్యాగ్నా కార్తా దగ్గర, ఇంగ్లీష్ బిల్ ఆఫ్ రైట్స్ అనే దగ్గర దీనికి ఆరిజిన్ ఉంటుంది అనమాట కాన్స్టిట్యూషన్కి. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలంటే దానికి కొంతమంది ఉండాలి కదా, దాన్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం అనమాట. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పని ఫస్ట్ మన ఇండియన్స్లో ఎవరి ఐడియా లేదంటే ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఎంఎన్ రాయ్. ఇది ఇంపార్టెంట్, పక్కా స్టాటిక్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పేదే చాలా తక్కువ చెప్పుకుంటున్నాం రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓన్లీ ఇంపార్టెంటే, మీరు ఎలాగైనా కానీ వీటిని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయాలి. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకు ఉండాలి అని చెప్పిన డిమాండ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఎంఎన్ రాయ్ గారు. ఏ ఇయర్లో? 1934లో. దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో అఫీషియల్గా రిక్వెస్ట్ చేసింది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్కి. సో ఎంఎన్ రాయ్ గారు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. తర్వాత ఐఎన్సీ ఏమో 1935లో అఫీషియల్గా రిక్వెస్ట్ చేసింది. మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడు రికగ్నైజ్ చేసింది అంటే, ఆగస్ట్ ఆఫర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఈ డిమాండ్ని. ఓకే మీకు చేద్దాము అని చెప్పేసి ఆగస్ట్ ఆఫర్, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని నిమోనిక్స్ టైప్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. అంటే ఇప్పుడు ఇది మీకు గుర్తుండాలంటే, అంటే కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు, క్యాబినెట్ మిషన్, ఆగస్ట్ ఆఫర్, పోనా పెక్టా, ఇలా ఏవో రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ ఇలా అనుకోండి, మన కాన్స్టిట్యూషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదో మనకు ఆఫర్ ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయారు, అందుకే ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి అట్లా పెట్టుకుంటాను, గుర్తుంటుంది. ఓకే, దీని తర్వాత దేని ద్వారా యాక్ట్ అయింది, మనకి దేని ద్వారా గ్రాంట్ చేశారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఎంఎన్ రాయ్ గారు ఫస్ట్ డిమాండ్ చేశారనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పని. దాన్ని ఐఎన్సీ ఆ నెక్స్ట్ ఇయర్ ప్రపోజ్ చేసింది, రిక్వెస్ట్ చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఓకే అని ఒక నాట్ ఇచ్చింది ఎప్పుడంటే ఆగస్ట్ ఆఫర్ ద్వారా, అలా చెప్తారు. బట్ యాక్చువల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేని ద్వారా అయింది, దేని ద్వారా గ్రాంట్ చేశారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కంపోజిషన్ చూద్దాము. టోటల్గా 389 మెంబర్స్ ఉన్నారు. ఈ 389 మెంబర్స్లో ప్రిన్స్లీ స్టేట్స్ ఏమో 93 మెంబర్స్ ఉన్నారు. అలాగే బ్రిటిష్ ఇండియాకి వచ్చి 296 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఈ బ్రిటిష్ ఇండియన్ మళ్ళీ మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే, 11 ప్రావిన్సెస్ వాళ్ళేమో 292 మెంబర్స్ ఉన్నారు. 4 ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అంటే ఇవి డైరెక్ట్లీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ కంపోజిషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతారంటే, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎలక్టెడ్ బాడీయా నామినేటెడ్ బాడీయా అని అడుగుతారనమాట. దీనికి మనం ఏం చెప్పాలంటే, ఇది బోత్ పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అనమాట. ఎందుకంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నామినేటెడ్ మెంబర్స్ వీళ్ళంతా. ఈ బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎలక్టెడ్ అనమాట. మరి ఎలక్షన్కి ఎలా సీట్స్ అడ్జస్ట్ చేశారంటే,
ఇన్ ప్రపోర్షన్ టు ది పాపులేషన్. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్కి సీట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ సీట్స్ని ఎలా అడ్జస్ట్ చేశారు మళ్ళీ అంటే, సీట్స్ ఎలా ఇచ్చారంటే పాపులేషన్కి ప్రపోర్షనల్గా ఇచ్చారు. ఈ సీట్స్ని ఎలా అడ్జస్ట్ చేశారు అంటే 3 కమ్యూనిటీస్ బేస్ చేసి ఇచ్చారన్నమాట. అంటే ఈ 3 కమ్యూనిటీస్ మధ్య డివైడ్ చేశారు సీట్స్ని. అది ఎలాగంటే జనరల్ కమ్యూనిటీ, ముస్లిమ్స్, సిఖ్స్ వీళ్ళలో కూడా పాపులేషన్ బేస్ చేసి ఇచ్చారనమాట. ఇది చెప్పాం కదా. ప్రావిన్సెస్ ఏమో వయా ఎలక్షన్ జరిగితే, ప్రిన్సిపల్ స్టేట్స్కి ఏమో నామినేటెడ్ మెంబర్స్ అనమాట. అందుకే పార్ట్లీ ఎలక్టెడ్ బాడీ, పార్ట్లీ నామినేటెడ్ బాడీ, ఈ 389 మెంబర్స్. ఓకే, టైం లైన్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరుగుద్ది అంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది December 9th, 1946 జరుగుతుంది అనమాట. ఈ December 9th ఇంకో సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది, బట్ అవన్నీ మనకు అవసరం లేదు. యాంటీ కరప్షన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. మనకి ఫస్ట్ మీటింగ్లో ఏం జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ని సచ్చిదానంద సిన్హా గారిని ఎలక్ట్ చేసుకుంటారు అనమాట. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈయన సీనియర్ మోస్ట్ మెంబర్, ఓల్డెస్ట్ మెంబర్ అని చెప్పని అదొక రెస్పెక్ట్గా ఆయన్ని ఎలక్ట్ చేసుకుంటాం. బట్ తర్వాత మనకి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎవరిని ఎలక్ట్ చేసుకున్నాం అనుకుంటే సచ్చిదానంద సిన్హా గారిని చెప్పాలన్నమాట. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్ ఇద్దరు ఉంటారు ఆ ఫస్ట్ స్టేషన్కి, హెచ్డి ముఖర్జీ గారు, విడి కృష్ణమాచారి గారు అనమాట. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఎంత టైము వీళ్ళు ఎనాక్ట్ చేశారు మన కాన్స్టిట్యూషన్ అనుకుంటే మొత్తం 11 సెషన్స్ జరిగినాయి. టైం పీరియడ్ ఏంటి అంటే 2 years, 11 months, 18 days అనమాట. అప్రాక్సిమేట్లీ నియర్లీ 3 years అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. 2 years, 11 months, 18 days అనమాట. తర్వాత December 9th తర్వాత 13th December 1946 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ అని చెప్పని నెహ్రూ గారు మూవ్ చేస్తారు. ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ ఉండే ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి అని చెప్పని దీన్ని నెహ్రూ గారు మూవ్ చేస్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇది ఇంపార్టెంట్ బిట్, అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రియాంబుల్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది, లేదా ప్రియాంబుల్ ఆరిజిన్ ఏంటి అని అడిగితే ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రియాంబుల్ ఆరిజిన్ ఏంటి అని అడిగితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్, ఈ పార్ట్లో ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అప్పుడు సావరిన్ బాడీ అయిందనమాట. ఈ సావరిన్ బాడీ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా మీట్ అవుతున్నప్పుడేమో రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్గా ఉంటారు. అలాగే లెజిస్లేటివ్ బాడీగా మీట్ అవుతుంటేనేమో జీవి మావలంకర్ గారు హెడ్గా ఉంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు సెటప్ చేశారని అడిగితే August 1947. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనందరికీ తెలిసిందే కదా. బిఆర్ అంబేద్కర్ గారు చైర్పర్సన్గా ఉంటారు దీనికి. సో తర్వాత మనకి 26 November 1949 కాన్స్టిట్యూషన్ పాస్డ్ అండ్ ఎనాక్టెడ్ అనమాట. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా 1947లో, దాన్ని రిపీల్ చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీన్ని కూడా రిపీల్ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని రిపీల్ చేస్తుంది. ఇది అడుగుతారు, ఈ 2 యాక్ట్స్ని రిపీల్ చేస్తుంది అనమాట. ఏది ఈ టైంలో ఇక్కడ 26 November 1949 మనది ఎనాక్ట్ చేసిన తర్వాత, వన్స్ పాస్ అయిపోయిన తర్వాత ఈ 2 యాక్ట్స్ని మనము రిపీల్ చేస్తామన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో గాంధీ గారు ఉండరు అనమాట. సమ్ కేసెస్ అడగరు, బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనకైతే గాంధీ గారు ఉండరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కమిటీస్ అడుగుతారు, ఇవి కొన్ని ఉంటాయి, బట్ మనమైతే మోస్ట్ ఇంపార్టెంట్ 8 కమిటీస్ చూద్దాము. ఇవి గుర్తుపెట్టుకోండి. యూనియన్ పవర్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ కూడా నెహ్రూ గారే ఉంటారు. స్టేట్స్ కమిటీ కూడా నెహ్రూ గారు అనమాట. ఈ 3 కమిటీలు నెహ్రూ గారు, ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ మనందరూ తెలిసిందే కదా, బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీ, ట్రైబల్స్ అనమాట, మళ్ళా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఉంటారు. అర్థమవుతుందా? ఇంతకు ముందే ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్, అలాగే కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీ, ట్రైబల్ అఫైర్స్ కూడా ఆయన ఉంటారు అనమాట, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. అలాగే ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీస్ జేబీ కృపలాని గారు ఉంటారు. అలాగే మైనారిటీ సబ్ కమిటీకి వచ్చి హెచ్డి ముఖర్జీ గారు ఉంటారు అనమాట. నార్త్ ఈస్ట్ ట్రైబల్కి వచ్చి గోపీనాథ్ బర్డోయి. ఇవి మీరు రిపీటెడ్గా ఈ వీడియోస్ మీ ఫ్రీ టైంలో ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు స్పీడ్గా పెట్టుకుని విన్నా కానీ ఇవి గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా ఇంపార్టెంట్, వీళ్ళని కూడా అడుగుతారు. వీళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారంటే టోటల్గా 7 members ఉంటారు. చైర్పర్సన్ అంబేద్కర్ గారు ఒకరు, తర్వాత ఎన్జి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి గారు, కేఎం మున్షీ గారు, సయ్యద్ మహమ్మద్ షాదుల్లా గారు, మాధవరావు గారు, కృష్ణమాచారి గారు. సో ఈ 7 members మీరు బాగా యాడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవి బేసిక్ ఫ్యాక్ట్స్. సింబల్ ఏంటి, మనం సింబల్గా దేన్ని చూస్ చేసుకున్నామంటే ఎలిఫెంట్ చూస్ చేసుకున్నాము. అలాగే లీగల్ అడ్వైజర్ ఎవరు మనకి అంటే బిఎన్ రావు గారు. అలాగే ఇప్పుడు క్యాలిగ్రాఫర్ ఎవరు అంటే ప్రేమ్ బిహారీ రైజ్డా గారు. అలాగే ఎవరు డెకరేట్ చేశారంటే నందలాల్ బోస్ గారు అనమాట. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. కమిటీస్,
కమిటీస్ ఇంపార్టెంట్ 8 కమిటీస్ అక్కడికి మనం షార్ట్లో చెప్పుకున్నాం అన్నీ చెప్పుకోకుండా. అలాగే ఈ 7 మెంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఇలా కొంతమందిని ఇచ్చి వీళ్ళు ఎవరు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అని అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఏం చేసింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అచీవ్మెంట్స్ ఏంటి, ఏం కంప్లీట్ చేశారంటే, ఒకటి వీళ్ళు కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం, ఒకటి అలాగే ఆర్డినరీ లాస్ని కూడా ఆ టైంలో వీళ్ళే చేశారనమాట. మనకు బిగినింగ్లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారు, ఆర్డినరీ లాస్ని కూడా వీళ్ళే చేశారనమాట. అలాగే సెకండ్ది వచ్చేసి కామన్వెల్త్కి ఇండియా మెంబర్షిప్ని వీళ్ళే రాటిఫై చేశారనమాట. అంటే ఇండియా ద మెంబర్ టు కామన్వెల్త్ నేషన్స్ అనేదాన్ని వీళ్ళు రాటిఫై చేశారు. తర్వాత నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఈ మూడింటిని అడాప్ట్ చేసుకున్నాం అనమాట. నేషనల్ ఫ్లాగ్నేమో జూలై 27న, నేషనల్ యాంథమ్నేమో జనవరి 22nd 1915న, అలాగే నేషనల్ సాంగ్నేమో జనవరి 24th 1958 అనమాట. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే, రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళే ఎలక్ట్ చేసుకున్నారనమాట. అర్థమవుతుందా? ఈ ఫంక్షన్తో కాన్స్టిట్యూషన్ ఎలక్ట్ చేశారు, అలాగే ఆర్డినరీ లాస్ని కూడా వీళ్ళే చేశారు, ఇండియా మెంబర్షిప్ కామన్వెల్త్కి వీళ్ళే రాటిఫై చేశారు, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ మూడింటిని అడాప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వీళ్ళే ఎలక్ట్ చేసుకున్నారు అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అని చెప్పేసి అంటాము, November 26th 1949 అనమాట. సో ఇదైతే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో ఆల్మోస్ట్ నియర్లీ 75 to 80% కవర్ అయిపోయింది. ఇవి ఇక్కడ నుంచి మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.